చూడాలంటే ట్రైన్లో వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలంటే, నీవు పరలోకం వెళ్ళాలంటే అది వన్ వే వన్ వే వన్ వే, అది వన్ వే వన్ వే వన్ వే, ఆ వన్ వే అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులో వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులో వెళ్ళాలి, ఇండియాను చూడాలంటే ట్రైన్లో వెళ్ళాలి, ఇండియాను చూడాలంటే ట్రైన్లో వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలంటే, నీవు పరలోకం వెళ్ళాలంటే అది వన్ వే వన్ వే వన్ వే, అది వన్ వే వన్ వే వన్ వే, ఆ వన్ వే సయ్యే, ఆ వన్ వే సయ్యే.
పాడదాం. సర్వ శరీరులపై నీ ఆత్మను కుమ్మరింపా, యువకులు అందరూ దర్శనమును చూడగా, యువకులు అందరూ దర్శనమును చూడగా, శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. ఆరాధన యేసయ్యా, ఆరాధన యేసయ్యా, ఆరాధన కరీనా, ఆరాధన నీకే, ఆరాధన యెహోవా, ఆరాధన యేసయ్యా, ఆరాధన కరీనా, ఆరాధన నీకే. ఆశ్రయమైన యేసు, స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతులు పాత్రడానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడానికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న గొప్ప రాజానికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అత్యున్నత సింహాసనంపై ఆశీర్వైన గొప్ప రాజా నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. సృష్టికర్త నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నా తండ్రి ప్రభా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న గొప్ప రాజాన్ని కొందరం చెల్లించుకుంటున్నాం. మహాగరుడు మహోన్నతుడు తండ్రి నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకార్యాలు జరిగించే గొప్ప దేవా నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అద్భుత కార్యాలు జరిగించే గొప్ప తండ్రి నాయన నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా నాయన స్వస్థత కార్యాలు జరిగించే దేవా నీకు కొందరం చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని రక్షించే దేవా నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మాకు జీవాన్నిచ్చిన గొప్ప తండ్రి నాయన నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నా తండ్రి ప్రభా నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లించుకుంటూ ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బిడ్డలందరికీ కూడా దేవుని పేరిట మొట్టమొదటిగా మీకందరికీ వందనాలు చెల్లించుకుంటున్నా. మరి మరొక నూతన దినాన్ని, ప్రభు దినాన్ని దేవుడు అనుగ్రహించి మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి ఆయన కృప, ఆయన కనికరము ద్వారా మరి మనందరినీ కూడా ఇక్కడికి చేర్చినటువంటి దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకు. పరిశుద్ధులైన తండ్రి, జీవం గల నాయన నీకు వందనాలు. మహాగణుడు, మహోన్నతుడు, ఎంతో గొప్ప దేవుడు అయినటువంటి దేవుడు, భూమి ఆకాశాలు పట్టజాలనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి గొప్ప దేవుడు, అయోగ్యులము దేనికి పనికిరాని వారమైన మా కొరకు భూమిపైకి దిగి వచ్చి కన్యక మరికి మరియమ్మ
గర్భంలో జన్మించి తండ్రి మా కొరకై సేవ చేసి సిలువలో బలియాగమై తిరిగి లేచి మమ్మల్ని ఎంతగానో పునరుద్ధానము దయచేసినటువంటి గొప్ప దేవాన్ని కొందనాలు. రక్షణ సన్నిధిలో నిలబడి నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, ఈ వాక్యమును వినిపించడానికి దేవా మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీ కొందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించని ఆశీర్వదించండి. ఏ మాటలు మాకు అవసరమో, ఎలాంటి మాటలతో మీరు మాతో మాట్లాడదలుచున్నారు అటువంటి మాటలు మాకు అనుగ్రహించండి. కేవలము నీ నోటి బూరగా నన్ను వాడుకోండి నా తండ్రి. ఏ మాటలు నా తండ్రి మీకు అవసరం, మా హృదయాన్ని ఏ మాటల ద్వారా మీరు ఆయన ఈరోజు మీరు మార్చదలుచున్నారు అటువంటి గొప్ప మాటలు నాకు అనుగ్రహించమని అయ్యా నా తండ్రి. మా యొక్క ప్రతి తలంపులు కేవలం మీకే నా తండ్రి, మీ తలంపుల ద్వారానే ఉండడానికి సహాయం అనుగ్రహించమని, వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోమని, రావాల్సిన ప్రతి బిడ్డని త్వరపెట్టి నడిపించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము ఆదివారం నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి వర్షిప్ కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనం ఆల్రెడీ కొంత చదువుకున్నాం. అయితే మనము గత కొంతకాలం నుంచి ఫిబ్రవరి చివరి వారం నుంచి ఈ మాసము తర్వాత ఏప్రిల్ మాసం 7వ తారీఖు వరకు కొన్ని దినాలని మనం జరుపుకుంటూ వస్తున్నాం. ఏమ్మా, ఏం దినాలంటే అవి శ్రమల దినాలు, అంతేనా? దాన్ని లెంట్ డేస్ అని అంటాం. శ్రమల దినాలు అని మనం జరుపుకుంటూ వస్తున్నాం. గత ఫిబ్రవరి మాసం నుంచి చివరి వారం నుంచి మరి ఈ మాసం అంతా, తర్వాత ఏప్రిల్ 7వ తారీఖు గుడ్ ఫ్రైడే వరకు కూడా మనం ఈ శ్రమ దినాలుగా మనం వీటిల్ని అనుకుంటూ వస్తాం. అయితే ఈ గుడ్ ఫ్రైడే దినాలు ఎన్ని దినాలండి? 40 దినాలు, అంతేనా? సో 40 దినాలు లెంట్ డేస్గా మనం అనుకుంటుంటాం. ఈ 40 దినాలు కూడా ఉపవాసంతో ఉంటాం. కొంతమంది ఉపవాసం ఉంటారు, ఒక పూట ఉపవాసం ఉండి మరి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటారు. కొంతమంది అంటే నాన్ వెజ్ పూర్తిగా మానేస్తారు. చేపలు, మాంసం ఏది కూడా తినకుండా సంపూర్ణంగా ఈ 40 రోజులు కూడా అలాగే ఉంటూ నెక్స్ట్ గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ నుంచి వాళ్ళు తినడం మొదలు పెడతారు. కొంతమంది రకరకాలుగా ఈ లెంట్ డేస్ని ఆచరిస్తూ వస్తూ ఉంటారు. అయితే ఈ 40 రోజులు లెంట్ డేస్ పాటిస్తూ వస్తుంటారు క్రైస్తవులందరూ కూడా. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ మరి మ్యాక్సిమం అంటే ఎక్కువ శాతం క్రైస్తవులందరూ కూడా ఈ లెంట్ డేస్ని ఉపవాస దినాలుగా దేవుని సన్నిధిలో గడపడం, దేవునికి దగ్గరగా ఉండడం, ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉండడం, ఆయన శ్రమల్ని ధ్యానిస్తూ ఉండడం క్రైస్తవంగా ఆచరణగా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే లెంట్ అంటే ఏంటి? లెంట్ అనేటువంటి దానికి అర్థం ఏంటో మనం తెలుసుకున్నట్లయితే, లెంట్ అంటే మనము చిగురించుట. లెంట్ అంటే చిగురించుట లేదా ఆరంభము లేదా వసంతకాలం అని చెప్పచ్చు. లెంట్ అంటే అది ఒక పదం నుంచి వచ్చినటువంటిది. లెనటాన్ అనేటువంటి పదం నుంచి వచ్చినటువంటిది. లెంట్ అంటే చిగురించుట లేక వసంతకాలం అని చెప్పవచ్చు. అయితే ఈ కాలాన్ని ఉపవాస కాలంగా మనం చెబుతూ ఉంటాం. ఉపవాసం అనేటువంటి పదం వచ్చి సంస్కృతం నుంచి వచ్చినటువంటి పదం ఉపవాసం. ఉప అంటే ఏంటంటే ఉపవాసం అంటే అంటే తగ్గి ఉండడం. ఏంటి? తగ్గి ఉండడం. వాసం అంటే నివసించడం, అంటే తగ్గి ఉండి నివసించుట. అంటే కొద్దిగా తిని తగ్గించుకొని మనం నివసించడం ఉపవాసం అని. అంటే అన్ని తిని ఉపవాసాన్ని అనరు. అందుకే ఉపవాసం అంటేనే కొద్దిగా తిని తగ్గించుకొని
మనం నివసించడం అని సంస్కృత పదం. సో అక్కడి నుంచి వచ్చినటువంటిది ఈ ఉపవాసం అనేటువంటిది. ఈ దినాలన్నిటిలో మనం ఉపవాసంతో దేవుని సన్నిధిలో గడుపుతాం. దేవుని సన్నిధిలో ఆయనకి దగ్గరగా ఉండడానికి వాక్యం చదువుకుంటూ, ఇంకా కొంతమంది అయితే కొన్ని తీర్మానాలు తీసుకుంటారు. నేను ఈ 40 రోజులు ఇలా ఉంటాను, ఈ 40 రోజులు నా కుటుంబం ఇలా ఉండాలి, ఈ 40 రోజులు ఈ విధంగా నేను జీవిస్తాను అని కొన్ని తీర్మానాలు తీసుకుంటారు. దీని ఒక ఆచారంగా మనం దీన్ని జరుపుకుంటూ ఉంటాం. దీన్ని పోప్ ది గ్రేట్ గ్రెగరీ అనేటువంటి పోప్ గారు దీన్ని దాదాపుగా క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి దీన్ని ఆచారంగా జరుపుతూ వస్తున్నారు. పోప్ గ్రెగరీ అనేటువంటి ఆయన క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి ఈ లెంట్ డేస్ ని జరుపుతూ వస్తూ ఉన్నారు. అయితే 40 దినాలే ఎందుకు? 30 దినాలు చేసుకోవచ్చు కదా, లేదా 20 దినాలు చేసుకోవచ్చు కదా, కొన్ని 10 దినాలు 15 దినాలు చేసుకోవచ్చు కదా, 40 అనే పదం ఎందుకు అనేటువంటి అనుమానం కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది. 40 ఎందుకంటే యేసయ్య పరిచర్య చేయక ముందు దేవుని శక్తి కొరకు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించి సాతానుతో శోధించబడి సాతానుని జయించి ఆయన పరిచర్యలోనికి వచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. అలాగే మోషే 40 దినాలు కొండపైన ఉపవాసం ఉండి దేవుని శక్తిని పొందుకున్నాడు. కాబట్టి ఇలాంటివి కొన్ని ఉన్నాయి. కాబట్టి బైబిల్ గ్రంథంలో 40 అనేటువంటి పదానికి ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ 40 అనేటువంటి దినాలని మనకు ఉపవాస దినాలుగా పాటించడం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. అయితే దేవునికి దగ్గరగా ఉండడం, దేవుణ్ణి ధ్యానిస్తూ ఉండడం, ఆయన ప్రేమని ధ్యానిస్తూ ఉండడం, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు, ఆయన ప్రేమ ఎటువంటిది, ఆయన సిలువలో మన కొరకై మరి రక్తము కార్చి చివరి రక్తపు బొట్టు ద్వారా మనకు రక్షణ భాగ్యాన్ని ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ఆయన ప్రేమని మనం ఆ కలువరి సిలువలో ఆయన చూపిన ప్రేమను మనం ధ్యానిస్తూ ఉంటాం. అయితే ఈ దినము యేసయ్య సిలువలో మనకు చూపినటువంటి ప్రేమని కొన్ని 3 మాటలు మనం ధ్యానించుకొని ముగిస్తాం. అయితే ప్రేమ అనేటువంటి పదం, ఒక మనిషిని మరొక మనిషి ప్రేమిస్తున్నాడు అని అంటారు. ఒక మనిషి ఇంకొక మనిషికి ప్రేమిస్తున్నాడు అని అంటే కారణం ఏంటంటే వారిద్దరి మధ్యలో ఒక బంధం ఉంటుంది. అది తల్లికి తండ్రికి మధ్య, లేదా తల్లికి బిడ్డకు ఉన్న బంధము, భార్యకి భర్తకు ఉన్న బంధము, అన్నకి తమ్ముడికి ఉన్న బంధము, అక్కకి చెల్లికి ఉన్న బంధము, బంధుమిత్రులకి ఉన్నటువంటి బంధం. ఏదో ఒక బంధం లేనిదే మనం ప్రేమించలేము. బయట ఒకరు పోతున్నారు అనుకోండి, వాళ్ళని మనం ప్రేమిస్తాం అని అంటామా? అనలేము. ఎందుకంటే మన సొంత బంధువుల్లో మన తల్లినో తండ్రినో లేదా మన భార్యనో భర్తనో మనం దగ్గరగా ఉండి వాళ్ళని ప్రేమిస్తుంటాను, వారికి ప్రేమ కలిగినటువంటి మాటలు చెప్తూ ఉంటాం, వారితో ప్రేమగా మనం ఉంటాం. ఎందుకంటే వారి వైపు నుంచి కూడా మనకు అదే వస్తుంది. కాబట్టి అంటే మనిషి ఎప్పుడు కూడా ప్రేమగా ఉంటున్నాడంటే అర్థం ఏంటంటే తిరిగి అవతల వైపు నుంచి తనకు కూడా అటువంటి ప్రేమ వస్తుందని ఆశిస్తూ మనిషి ప్రేమిస్తాడు. అంతేకాని తన వైపు నుంచి ఎటువంటి లాభం లేకుండా, తన వైపు నుంచి ఎటువంటి అతనికి ఒక లాభం లాంటిది అంటే పూర్తిగా అతని నుంచి ఏదైనా ఆశించకుండా మనిషి ఇతరులను ప్రేమించలేడు. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో వాళ్ళని మనం గమనిస్తాం, వాళ్ళతో మాట్లాడతాం, ప్రియమంగా అంటే వాళ్ళతో ప్రేమగా వాళ్ళతో అన్ని విషయాలు మనం చర్చిస్తాం. బయట వాళ్ళతో మనం ఎక్కువగా మాట్లాడలేము కూడా. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన వేరు, వాళ్ళ జీవితాలు వేరు, వాళ్ళ యొక్క ప్రవర్తన విధానం వేరు ఉంటుంది. మన దగ్గర బంధువులు లేకపోతే మనకు దగ్గరగా ఉన్నటువంటి ఆత్మీయులతో మనం ఎక్కువగా పరిచయం కలిగి ఉంటాం, వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తాం. ప్రేమించినప్పుడు అంటే వారి వైపు నుంచి కూడా మనకు అటువంటి ప్రేమ వస్తుంది. కాబట్టి ఇతరులకు నుంచి మనం ప్రేమించేటప్పుడు అంటే ఒకరి నుంచి ఒకరు మనం ఆశిస్తూ ప్రేమని పొందుతాం. అయితే బంధువు అనేటువంటిది మనిషిలో చెల్లెలికి కానీ తమ్ముడికి కానీ లేదా బంధువులకు ఏదో ఒక బంధం అవసరం వల్ల వాళ్ళని మనం ప్రేమిస్తూ ఉంటాం. అయితే
అతను ఎవరో మనకు తెలియకుండా అతన్ని మనం ప్రేమించలేం. అతను ఎవరో ముక్కు మొక్కలు తెలియని వాళ్ళని మనం పరిచయం చేసుకొని వాళ్ళతో సన్నిహితంగా మనం ఉండలేము, వాళ్ళని మనం దగ్గరకు తీసుకోలేము. ఎందుకంటే అటువంటి మనస్తత్వం మనకు ఉండదు, మ్యాక్సిమం మనకు ఉండదు. అయితే యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట మనం చూస్తే 33వ అధ్యాయం, యెహెజ్కేలు 33:31 ఒకసారి చదవండి. యెహెజ్కేలు గ్రంథం 33:31 వచనం చివరిలో చదవండి. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. మనిషి నోటితో ఎంతో ప్రేమని తెలియపరుస్తాడంట, అయితే లాభము లేకుండా ఏ పని చేయలేడు. అది మనిషి యొక్క స్వభావం. లాభము లేకుండా ఏ మనిషి ఏ పని చేయలేడు. ఒక అతనితో మనం బాగా మాట్లాడుతున్నాం అంటే అతని నుంచి మనం ఏదో కోరుకుంటాం, ఏదో ఆశిస్తాం. ఆయన ఈ పిల్లలతో మాట్లాడితే మనకు ఏదైనా పని జరుగుతుంది, ఆమెతో మాట్లాడితే మనకు ఏదైనా పని జరుగుతుంది అనే ఉద్దేశంతో మనం మాట్లాడతాం. అదే ఇక్కడ చెప్తున్నాడు, వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ చాలా ప్రేమను మనుషులు కనపరుస్తారంట, అయితే వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. వారి హృదయము లాభాన్ని అపేక్షించాలి. లాభము లేకుండా ఏ పని కూడా మనిషి చేయలేడు, ఎవరిని కూడా ప్రేమించలేడు. అయితే లాభము లేకుండా ప్రేమించేటువంటి ప్రేమ ఒకరి ప్రేమ ఉంది. ఎవరిది అంటే యేసయ్య ప్రేమ. ఆ ప్రేమలో మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కలువరి శిలువ ప్రేమలో నిస్వార్థమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. ఆ ప్రేమలో స్వార్థమే ఉండదు. స్వార్థమే ఎరుగని ప్రేమ దేవాది దేవుడైన యేసయ్య ప్రేమ. స్వార్థము అంటే ఏంటి? ఒకరి నుంచి మనం ఏదైనా ఆశిస్తే దాన్ని స్వార్థం అని అంటాం. స్వార్థమే లేకుండా కేవలము మనిషిని మనిషిగా ప్రేమించేటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. అయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4 మరియు 5 వచనాల్లో మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4-5 వచనాలు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించు. అయితే గమనించండి, ప్రేమ యొక్క లక్షణాలు అవన్నీ. ఇవి కలిగి ఉన్న వారు దేవుని ప్రేమను కలిగి ఉంటారు. ప్రేమ ఎప్పుడు కూడా నిస్వార్థమైనటువంటి ప్రేమని యేసయ్య కలిగి ఉంటాడు. అయితే మనం ఎలాంటి ప్రేమను కలిగి ఉంటున్నాం? ప్రతి కార్యంలో మనం స్వార్థపూరితమైనటువంటి ప్రేమని మనం చూస్తుంటాం. అనేక మందిని యేసయ్య దగ్గరికి వస్తే ఆయన వారందరినీ కూడా విసుక్కోకుండా ఎంతగానో దగ్గరకు తీసుకొని ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదించి ఆయన స్వస్థపరిచి పంపించేవాడు. అరణ్య ప్రాంతంలో దేవాది దేవుడైన యేసయ్య పరిచయం చేస్తున్నప్పుడు కొన్ని వందల మంది ఆయన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు, వేల మంది వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా యేసయ్య బంధువులండి. యేసయ్య తెలిసిన వాళ్ళ, లేకపోతే చిన్నాయన పెద్దనాయన పిల్లలు ఎవరు ఉండేవాళ్ళ? ఎవరు కాదు. బయట ఉండేటువంటి ఊళ్ళలో నుంచి కూడా యేసయ్య దగ్గరకు వచ్చారు. యేసయ్య వారి దగ్గర నుంచి ఏది కూడా ఆశించకుండా నిస్వార్థమైనటువంటి ప్రేమతో ఆయన వారందరినీ దగ్గరకు తీసుకొని స్వస్థపరిచి వారి కార్యాలు అంటే వారికి ఏమి అవసరతలో వారి అవసరతలు తీర్చి వాళ్ళకి క్షేమంగా ఇంటికి పంపించేవాడు. విసుగకుండా దేవుడు ఆ పరిచయం చేస్తూ వచ్చేవాడు. సో అటువంటి ప్రేమ మనం ఈ రోజుల్లో చూడలేము. ఈ రోజులంతా స్వార్థపూరితమైనటువంటి ప్రేమతోనే మనుషులు బతుకుతున్నారు. మనుషుల ప్రేమ ఎలా అయిపోయింది అంటే కల్తీ అయిపోయింది. ప్రేమలో స్వార్థం ఎక్కువైపోయింది.
కల్తీ అయిపోయింది. ఒక మనిషి ఇంకొక మనిషిని వాడుకునేటువంటి ప్రేమ. అయితే రీసెంట్గా ఒక ఉదాంతం జరిగింది. ఈ మధ్య మన టీవీలో అనేక సార్లు వాళ్ళ వార్తనే మనం చూస్తూ, మీరు కూడా చూస్తుంటారు. నిహారిక అనేటువంటి అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి ఆ పిల్లలతో కొంతకాలం గడిపి మరలా వాడిని వదిలేసి స్వార్థంగా ఈ డబ్బున్నోడైతే వాడిని ఇంకోటి ప్రేమించి వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమాయణం గడుపుతూ చాటింగ్ చేస్తూ వాడితో వీడితో మాట్లాడుతూ ఈ మొదటి ప్రేమించినటువంటి అబ్బాయిని మెల్లగా వదిలించుకోవాలని రెండవ అబ్బాయితో బాగా పురిగొలిపి వాడు వీడిని చంపేటట్టుగా చేసి ప్రేరేపణ కలిగించి ఆఖరికి ఆ అబ్బాయిని మొదటి ప్రేమించినటువంటి నవీన్ అనే పిల్లోడిని ఈ హరిహర కృష్ణ అనే వాడు చంపేశాడు. ఎంత చెప్పాడంటే అతి క్రూరంగా అవయవాలు కోసి చాలా దారుణంగా ఆ పిల్లోడిని చంపేశాడు. ఇద్దరు యవ్వన బిడ్డలు, ఆ అమ్మాయి కూడా యవ్వన బిడ్డ. చూస్తుంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అంటే ప్రేమలు ఎలా వాడుకుంటున్నారా అంటే స్వార్థంగా వాడుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు యువత. ప్రేమని తమ స్వార్థం కోసం ప్రేమని వాడుకుంటున్నారు. నిస్వార్థమైనటువంటి ప్రేమ ఎక్కడా లేదు. చాలా మంది అనుకుంటారు ప్రేమించుకుంటున్నారు, వాళ్ళిద్దరు సంవత్సరం నుంచి ప్రేమలో ఉన్నారు. అవన్నీ వేస్ట్. నిస్వార్థమైన ప్రేమ యేసయ్య దగ్గరే ఉంటుంది. స్వార్థపూరితమైనటువంటి ప్రేమ మాత్రమే మనుషుల మధ్యలో ఉంటుంది. నిస్వార్థమైన ప్రేమని కలిగిన వారు చాలా గొప్పవాడు. నిస్వార్థమైనటువంటి ప్రేమ, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అమెరికా దేశం నుంచి ఒక ఆయన వచ్చాడట. అమెరికా దేశం నుంచి ఇండియాకి వాళ్ళ కొడుకు, ఒకే ఒక కొడుకు, భార్య, ముగ్గురు అమెరికా దేశంకి వచ్చారు. అమెరికా దేశం నుంచి ఇండియాకి వచ్చారు. వచ్చి రాగానే అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అమెరికాలో కూల్గా ఉంటారు, ఇండియాలో భయంకరమైనటువంటి ఎండలు, వేడి, ఉష్ణోగ్రత తట్టుకోలేరు. మనం అక్కడికి వెళితే కూడా మనం తట్టుకోలేము, ఎందుకంటే ఆ చలికి మనం తట్టుకోలేము. అలాగే వాళ్ళు ఇక్కడికి వచ్చినా తట్టుకోలేరు. అమెరికా వాళ్ళు చాలా కష్టపడతారు. అలాంటి పరిస్థితుల్లో అమెరికా దేశం నుంచి మరి ఇండియాలో సువార్త ప్రకటిద్దామనే ఉద్దేశంతో ఇండియాకి ఒక కుటుంబం వచ్చింది. ఆయనకు ఒకే ఒక కుమారుడు, ఆయన భార్య, ముగ్గురు వచ్చారు. అయితే ఈ వాతావరణ పరిస్థితులకి, ఇండియాలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులకి తట్టుకోలేక భయంకరమైనటువంటి ఎండలు ఆ ప్రాంతంలో తట్టుకోలేక ఒకే ఒక కుమారుడు చనిపోయాడు. చనిపోతే ఆయన తిరిగి అమెరికా వెళ్ళిపోదాం అనుకోలేదు. చనిపోయినటువంటి కుమారుడు చూసి భార్య కూడా పిచ్చిలాగా అయిపోయిందంట. ఏంది నా కుమారుడు చనిపోయాడు అనే ఉద్దేశంతో. అలా పిచ్చిదైపోయినటువంటి భార్యను చూసి ఆయన చలించలే. ఇంకా ఇండియాలోనే ఉండి బైబిల్ని తర్జుమా చేసి అనేక భాషలకి ఆ బైబిల్ అందించి అప్పుడు ఆయన ఇక్కడే భారతదేశంలో ఉండిపోయాడు. ఆయన విలియం కేరీ. అమెరికా దేశం నుంచి ఏకైక కొడుకుని తీసుకుని ఇక్కడికి వచ్చి ఆయన పాపం ఆ కొడుకును పోగొట్టుకుని మన కొరకు సేవ చేయడానికి వచ్చినటువంటి ప్రేమ, అది నిస్వార్థమైనటువంటి యేసయ్య ప్రేమ. అటువంటి ప్రేమని కలిగిన వారు యేసయ్యని కలిగి ఉంటారు. అంతేగాని స్వార్థంగా తన కొరకు తానుగా లాభాన్ని అపేక్షిస్తూ లాభాన్ని పొందడం కోసం మనుషులు ప్రేమించేటువంటి ప్రేమలు చాలా ఉంటాయి. అలాంటి ప్రేమలు మనం ఉండకూడదు. కాబట్టి మొట్టమొదటిగా మనం యేసయ్య ప్రేమల్లో మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నిస్వార్థమైన ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ. అయితే ఈ ప్రేమ చాలా మందిలో తక్కువగా ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పినటువంటి వ్యక్తులు, కొంతమంది వ్యక్తుల్లో మాత్రమే నిస్వార్థంగా సేవ చేస్తారు. రూపాయి ఆశించరు, ఎవరి దగ్గర కూడా చేతులు చాపి అడగరు, దేవుణ్ణి అడుగుతారు. దేవుని సన్నిధిలో, దేవుని పాదాల చెంత, ఎప్పుడు దేవుని పాదాల చెంత పట్టుకొని బ్రతిములాడుకుంటూ ఉంటారు. బక్సింగ్ గారు అంట ఒకసారి అందరిని పిలిచాడంట మీటింగ్స్కి. భోజనాలు 2 రోజులు భోజనాలు పెట్టాడంట.
మూడవ రోజు భోజనం పెట్టడానికి డబ్బులు లేవు. మీటింగ్స్ అయిపోతూ ఉన్నాయి. చివరి దశకు వచ్చేసింది. భోజనాలకి రెడీ అవుతున్నారు, అందరూ రెడీగా ఉన్నారు. అయ్యా భోజనాలకి మనం ఎట్లా, డబ్బులు లేవు బాబు, ఉండండి. ఈయన లోపలికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడంట. మళ్ళీ వచ్చారు, ఒక గంట తర్వాత వచ్చాడంట. వాళ్ళు వచ్చారు, వంట చేసేవాళ్ళు. అయ్యా భోజనాలు ఉండండి ప్రార్థిస్తున్నారు. దేవుని పాదాల చెత్త పట్టుకొని ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడంట. 1 గంట అయిపోయింది. కరెక్ట్గా 1 గంటకు వాళ్ళు మెసేజ్ ముగించేశారు. భోజనాలకి రెడీ అవుతున్నారు. ఈయన ఏం చేశాడంటే అందరిని కూర్చోమని చెప్పండి, వరుసగా కూర్చోమని చెప్పండి అన్న. అందరు కూర్చున్నారు వరుసగా. ప్రార్థిస్తూ ఉండండి, దేవుడు ఇస్తాడు మనకు, దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని అంటున్నాడు. అందరు కూర్చున్నాడు వరుసగా. ఈయన ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవా 2 దినాలు పోషించావు, 3వ దినం నాయన చివరి దినం బిడ్డలందరూ వచ్చారు, అనేకులు వచ్చారు. మరి ఎట్లా నాయన వారికి భోజనం పెట్టాలి కదా నాయన, ఎలా నాయన ప్రార్థిస్తున్నాడు. అంటే నాకు 2 లారీలు ఆ లాస్ట్ నుంచి వచ్చాయంట, దిగాయంట. వెంటనే లోపలికి ఒక ఆయన వచ్చి, బ్రదర్ ఇక్కడ భక్సింగ్ గారు అంటే ఎవరు, అయ్యా లోపల ప్రార్థిస్తున్నాడు, ఒక్కసారి ఆ బ్రదర్ పిలుస్తారా? మా సార్ పిలుస్తున్నారు. ఏమైంది? ఏం లేదు, పెళ్ళి భోజనం ఏర్పాటు చేశాం, పెళ్లి మధ్యలో ఆగిపోయింది. దాదాపు ప్రధానమంత్రి అంటే మినిస్టర్స్ వీళ్ళందరూ రావాల్సినటువంటి పెళ్ళి చాలా హెవీగా మేము చేశాం, కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ భోజనం అంతా మిగిలిపోయింది, దయచేసి మీరు తీసుకుంటారా అన్నాడు. వెంటనే భక్సింగ్ గారిని పిలిచారు. బ్రదర్ ఈ విధంగా వాళ్ళు చదువుతున్నారు. వెంటనే ఆయన వచ్చి ప్రైజ్లాడు చెప్పి భోజనం వడ్డించండి. ఇది యేసయ్య ప్రేమ. ప్రైజ్లా, అది గొప్ప ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ భక్సింగ్ గారిలో మనం చూడొచ్చు. దేవుని సన్నిధిలో మన చేతిలో రూపాయి లేకపోయినా, మన చేతిలో ఏది లేకపోయినా, దేవుని పాదాలను పట్టుకొని బ్రతిమలాడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించి ఆయన కార్యాన్ని నెరవేర్చే దేవుడు ఆయన. నిజంగా అవి చదువుతున్నప్పుడు, అవి మేము చిన్నప్పుడు మనకు తెలియదు, అవి ఎప్పుడో జరిగినటువంటి విషయాలు. ఆ విషయాలు ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు నిజంగా ఆ ప్రేమ, ఎంత విశ్వాసం ఆయనకి దేవుని పట్ల, ఆయనకి ఎంత విశ్వాసము. దేవుని పాదాల చెంత పట్టుకొని ప్రార్థిస్తే ఆయన ఇస్తాడు అనేటువంటిది ఆయన ఎంత గొప్ప విశ్వాసం ఆయనది. అది నిస్వార్థమైన ప్రేమ, యేసయ్య చూపించిన ప్రేమ అది. అటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నాం. అటువంటి నిస్వార్థ సేవ చేసినప్పుడు దేవుడు కూడా అదే విధంగా కుమ్మరిస్తాడు ఆయన దీవెనల్ని. హల్లెలూయా. దేవుని దీవెనలు అదే విధంగా మనకు కుమ్మరించబడతాయి. అది దేవుని సేవకులు మనకు తెలియపరిచినటువంటి దేవుడు. సో అటువంటి ప్రేమని మనం కలిగి ఉన్నాం. మరొక ప్రేమను మనం చూస్తే, 2వ ప్రేమను మనం చూస్తాం, తను తాను తగ్గించుకున్న ప్రేమ. యేసయ్య కలువరి శిలువలో తను తాను తగ్గించుకొని మనకు ప్రేమను చూపించాడు. తను తాను తగ్గించుకొని ప్రేమను చూపించాడు. చాలా మందికి తను తాను తగ్గించుకోవడం తెలియదు, ఎప్పుడు తనను హెచ్చించుకోవడమే తెలుస్తుంది. ఎప్పుడు ఒక మంచి పదవిలోనో లేకపోతే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు తిరిగి ఆ స్థితి నుంచి కిందకి రాలేరు. ఆ స్థితిని దిగి, ఒక మెట్టు దిగి కిందకి రాలేరు. అంత ఉన్నతమైనటువంటి స్థితిలోనే వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళు పురాణం పోయినా ఆ స్థితి నుంచి దిగరు, కిందకి దిగరు. అటువంటి ప్రేమను దేవుడు ఇష్టపడడు. దేవుడు దేవాది దేవుడైనటువంటి యేసయ్య, అంటే ఆకాశము సింహాసనము, భూమి ఆయన పాదపీఠం, అంత ఉన్నతమైనటువంటి దేవుడు తగ్గించుకొని మరియమ్మ కడుపులో చిన్న బాలుడుగా తను తాను తగ్గించుకొని మన కొరకు జన్మించి ఆయన మన కొరకు మరణించినటువంటి దేవుడు. తగ్గించుకునే ప్రేమను మనకు చూపించినటువంటి దేవుడు ఆయన. అయితే తగ్గించుకొని చూపేటువంటి ప్రేమని ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఒక చర్చి జరుగుతుందంట. ఆ చర్చిలో మీకు తెలిసి ఉంటుంది, చెప్పులు స్టాండ్ అని ఒకటి ఉంటారు. బయట చర్చికి బయట చెప్పులు స్టాండ్ అని ఉంటాం.
వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా చెప్పులు ఆ స్టాండ్ లోపల పెట్టి లోపలికి వస్తారు. చెప్పులు స్టాండ్ దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి టోకెన్ ఇచ్చి ఆ చెప్పుల్ని లోపల పెడుతుంటాడు, లేదా వీళ్ళైనా లోపల పెట్టచ్చు. అయితే ఒక వ్యక్తి వచ్చాడు చర్చి లోపలికి. ఈ లోపలే ఆ చెప్పులు స్టాండ్ దగ్గర మరొక వ్యక్తి ఆయన టక్ చేసుకొని నీట్గా నిలబడుకున్నాడు. ఈయన వచ్చాడు లోపలికి. ఆయన ఊరంటే గవర్నమెంట్ జాబ్లో కొత్తగా క్లర్క్గా చేరాడు. ఈ మధ్య పోస్టింగ్ వచ్చింది ఆయనకి, క్లర్క్గా చేరాడంట. ఇంకొక వారంలో ఆయన మరి పోస్టింగ్ అంటే గవర్నమెంట్ ఉద్యోగంలో చేరతాడు. చర్చికి వచ్చాడు. నాకు దేవుడు గొప్ప గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు, చాలా సంతోషంగా అని చెప్పి దేవుని సన్నిధికి వచ్చాడు. రాగానే ఇంకా గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఆయనకి ఆయన గర్వం, ఆయన కథ. వెంటనే వచ్చాడు, చెప్పులు చూశాడు. ఎక్కడ పెట్టాలండి చెప్పులు అన్నాడు బ్రదర్. ఆయన వెంటనే చెప్పులు స్టాండ్ దగ్గర ఉన్న బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాడు. ప్రైజ్ లార్డ్ అండి, చెప్పులు ఎక్కడ పెట్టాలి సార్? ఎక్కడ పెట్టాలి సార్? నేను పెడతాను బ్రదర్ అన్నాడు ఆయన. పర్లేదు నేను పెట్టేస్తాను అని విసిరేసాడు చెప్పులు. సరే, అతను చెప్పులు చేతితో పట్టుకొని అక్కడ పెట్టి టోకెన్ ఇచ్చాడు. చర్చ అయిపోయింది, వెళ్ళిపోయాడు. వారం తర్వాత గవర్నమెంట్ ఆఫీస్లో ఇతను జాయిన్ అవ్వబోతున్నాడు క్లర్క్గా. సో క్లర్క్గా వెళ్ళాడు, ఆ గవర్నమెంట్ జాబ్ ఆఫీస్కి వెళ్ళాడు. అయ్యా, మీరు పై అధికారిని కలవాలి, ఒక లెటర్ ఇచ్చారు ఆయనకి. ఆ లెటర్ తీసుకొని పై అధికారి దగ్గరికి వెళ్ళి, సార్ నమస్తే సార్ అన్నాడు. వెంటనే అతను లెటర్ ఈ బాబు అన్నాడు. చూస్తే ఈయన పోయిన ఆదివారం చెప్పులు స్టాండ్లో నిలబడినటువంటి వ్యక్తి డిప్యూటీ కలెక్టర్. ఆయన ఆఫీస్లో ఈయనకి క్లర్క్గా ఉద్యోగం వచ్చింది. వెంటనే ఆయన చూసి గడగడ వణికిపోయాడు. సార్, మీరు చెప్పులు స్టాండ్ దగ్గర చెప్పులు తీసుకుంటున్నారా? డిప్యూటీ కలెక్టర్ అంటే కలెక్టర్ తర్వాత వ్యక్తి, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడండి? తను తగ్గించుకొని దేవుని పరిచర్య చేస్తున్నాడు. నాకైతే ఎంత అనిపించిందంటే, చూడండి, కొంతమందిలో ఆ గర్వం అనేటువంటిది ఉండదు. గర్వం, నేను ఒక కలెక్టర్ను, లేకపోతే నేను ఒక ఆఫీసర్ను, లేకపోతే నేను ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వాడు అనేటువంటి గర్వం ఉండదు. వారు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ దిగి మన దగ్గరకు వస్తారు. మన దగ్గరకు వచ్చి ప్రైజ్ లార్డ్ చెప్తారు. చాలా వినయంగా విధేయతతో ఉంటారు వాళ్ళు. అలాంటి ప్రేమ దేవాది దేవుడైన యేసయ్య చూపించిన ప్రేమ. ఆ ప్రేమ తను తాను తగ్గించుకున్నటువంటి ప్రేమ. అటువంటి ప్రేమని ఆ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి ఆయన దేవుని నమ్ముకున్నాడు కాబట్టి ఆయన చూపించాడు. నేను ఒక చర్చిలో, కేరళలో ఒక చర్చి దగ్గరికి వెళ్ళాను. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ చర్చి బయట వరండాలో చీపురని, ఒక మూల అక్కడ 2 చీపురలు పెట్టారు. ఆ చీపురని తీసుకొని వెంటనే చిమ్ముతూ వెళ్తున్నారు. ఇంకొకరిద్దరు వస్తారు, వాళ్ళు చిమ్ముతారు. మేము చూస్తున్నాం, ఏంటి వీళ్ళు చిమ్ముతూ ఉన్నారు, వెళ్తున్నారు, మళ్ళీ వస్తారు, చిమ్ముతారు, ఏంటి ఇదంతా అంటే ఆ వరండాలో చిమ్మడానికి, ఆలయం ముందు వరండాలో చిమ్మడానికి సూపరింటెండెంట్స్, ఆఫీసర్స్, డిప్యూటీ కలెక్టర్ అంటే ఆ హోదాలో ఉన్నటువంటి వారు కూడా వచ్చి అక్కడ చిమ్మడానికి ఇష్టపడతారు. అంటే అలా తగ్గించుకుంటే మనం హెచ్చింపబడతాం అనేటువంటి మాట వాళ్ళకి ఎంతగా నాటుకుపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి ప్రేమ ఈ రోజుల్లో మనకు కావాలి. దేవాది దేవుడైనటువంటి యేసయ్య మనకు చూపించేటువంటి ఆ ప్రేమ, రెండవ ప్రేమ ఏంటది అంటే, మనల్ని మనం తగ్గించుకొని ఇతరులకు మనల్ని ప్రేమగా చూపించాలి. అటువంటి ప్రేమని మనం కలిగి ఉండాలి. అయితే ఒక పాస్టర్ ట్రైనింగ్ ఒకటి జరుగుతుందంట. ఆ పాస్టర్ ట్రైనింగ్లో 2 పాస్టర్లు ఉన్నారంట. వారిద్దరు కూడా ట్రైనింగ్ కోసం వచ్చారంట. ఇద్దరు కలిసి ట్రైనింగ్ చేశారు. ఇద్దరు ట్రైనింగ్ పూర్తి చేశారు. ఒకరికి ఒక పాస్టర్ లాగా మరొక దగ్గర, ఇంకొకరికి వేరే దగ్గర పోస్టింగ్ ఇచ్చారు. ఇద్దరికి వేరే వేరే సంఘాలు ఉన్నాయి. 1 సంవత్సరం తర్వాత మరలా ఇద్దరు కలుసుకున్నారంట. కలుసుకోగానే మొదటి పాస్టరు కారులో దిగారంట. కారులో దిగి ఈ పాస్టర్ని చూశారంట. ఈ పాస్టర్ ఆటోలో వస్తున్నారంట.
ఇద్దరు కలుసుకున్నారు. ఏం బ్రదర్, ఏంటి మీరు ఇంకా ఆటోలోనే వస్తున్నారా? అవును బ్రదర్. మాకు చూడండి, మా సంఘస్థులు నాకు కారు గురించారు. మా సంఘం చాలా పెద్దది, దాదాపు 2000 మంది ఉన్నారు ఆ సంఘంలో. ఈ సంవత్సరం లోపల దేవుడు ఆత్మల్ని రక్షించడానికి నాకు ఇచ్చాడు. ఎక్సలెంట్గా మా జీతం చాలా ఎక్కువ, కారు ఇచ్చారు నాకు, చాలా లగ్జరీగా ఉంటాను. మీరేంటి ఇంకా ఆటోలో తిరుగుతున్నారు? అయ్యా నేను ఇలాగే ఉంటాను, నాకు ఇలాగే ఉంటుంది, మా సంఘం కూడా ఉన్నది. సరే పదండి మీ సంఘానికి ఒకసారి వెళ్ళి చూద్దాం అని చెప్పి వాళ్ళ సంఘానికి తీసుకెళ్ళారంట. ఈ కారు కలిగిన పాస్టర్ సంఘంలో తీసుకెళ్ళారంట. తీసుకెళ్ళగానే వెంటనే ఆటో దిగి లోపలికి వచ్చారంట పాస్టర్ గారు. ఈయన కారు దిగి కారు లాక్కేసి పార్కింగ్ చేసి అంతా చాలా రిచ్గా ఆయన పాస్టర్ లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి చూడగానే దాదాపు 10,000 మంది సంఘం ఉన్నారంట. చాలా పెద్ద అయినటువంటి సంఘం అంటే. ఏంది బ్రదర్ ఇదంతా మీదేనా? అవునయ్యా. అలాగే చూస్తున్నారంట. వెంటనే సంఘం పరిచయం అయిపోగానే కానుకలు తెచ్చేవాళ్ళు ఒక్కొక్కరు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు తెచ్చి అక్కడ పెట్టేసి ఆ చెక్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారంట. ఈయనన్నిటిని తీసుకొని చేతులు వచ్చి అంతా అవన్నిటిని కూడా ప్రార్థించి ఈయనకి ఏది అవసరమో అది మాత్రమే తీసుకొని దాంట్లో రాసుకొని వెళ్ళిపోయాడంట. మిగతాదంతా దేవుని సేవకు వాడండి, ఇది మాత్రమే నాకు చాలు, నాకు ఆటోకి, నా కుటుంబ పోషణకి, నాకు కావలసినటువంటి దానికి నాకు ఇది చాలు అని తీసుకుంటున్నాడు. బ్రదర్ అదేంటిది, ఇదంతా మీది కాదా? నాది కాదే, ఇదంతా నాది కాదు. దేవుడు నాకు అనుగ్రహించిన దాంట్లో, నేను సంపాదించిన దాంట్లో ఇది నాది కాదు. దేవుడు నాకు ఇచ్చింది ఇదో, ఇది నాకు చాలు. అందుకే నేను ఇలా ఉంటున్నాను. నా సంఘస్థులు 10,000 మంది ఉన్నారు. వాళ్ళు అందరూ గొప్ప గొప్ప ఆఫీసర్స్. ప్రతి ఒక్కరికి కారు ఉంది, నాకు కారు లేదు. నేను ఆటోలోనే వస్తున్నాను. నాకు స్తోమత, దేవుడు నాకు ఇచ్చిందని నన్ను దేవుడు సేవ చేయడానికి ఉపయోగించుకున్నాడు. నాకు ఇదే చాలన్నమాట. వెంటనే అవతల పాస్టర్కి కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసాయంట. బ్రదర్ ఇదేంటంటే నిస్వార్థమైనటువంటి దేవుని ప్రేమ కలిగినటువంటి బిడ్డ. సో అలా దేవుని ప్రేమని అంటే తను తగ్గించుకొని దేవుని సేవలో కొనసాగేటువంటి బిడ్డల యొక్క జీవితాలు ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తున్నాయో మనం చూడగలం. అటువంటి తగ్గింపు కలిగినటువంటి గొడవ కలిగినటువంటి బిడ్డల జీవితాల్లో దేవుడు అనేక కార్యాలు చేస్తాడు. దేవుడు అసాధ్యమైనటువంటిది ఏ కార్యం ఆ బిడ్డల జీవితాల్లో ఉండదు. అందుకే ప్రతి దినము దేవుని సన్నిధిలో దేవుని బిడ్డల కోసం మొరపెట్టేటువంటి బిడ్డల జీవితాలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాయి తప్ప ఎప్పుడు కూడా అట్టడుగు స్థితిలోకి వెళ్ళడానికి అసాధ్యం అన్నమాట. కాబట్టి మనం ఒకసారి 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం చూస్తే ఒక్కసారి చూస్తాం. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. 1 పేతురు 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఏ మనస్కులమా? దీన మనస్కులై ఉండుడి. ఆయన బలిష్టమైన దేవుని చేతి క్రింద మనం బ్రతకడం అంటే అది చాలా ఉన్నతమైనటువంటి స్థితి. దేవుని చేతి క్రింద ఉండడం అంటే అది ఇంకా ఎటువంటి స్థితి కంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితి. ఆయన చేతుల కింద మనం బ్రతకాలి. ఆయన చేతుల క్రింద మనం ఉండడం చాలా గొప్ప విషయం అన్నమాట. ఎప్పుడు వస్తుందా ఆ విషయం అని అంటే, అలాంటి ఆశీర్వాదం మనకు ఎప్పుడు వస్తున్నాయి అంటే మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, మనల్ని మనం తగ్గించుకుంటే అప్పుడు మనం హెచ్చించబడతాం. అందుకే అంటాడు కదా, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడదు. ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో హెచ్చింపబడతాడు. ఎవడైతే హెచ్చింపబడతాడో వాడు తగ్గిపోతాడు, ఆటోమేటిక్గా తగ్గిపోతాడు. కాబట్టి మన ఉద్యోగరీత్యా, లేకపోతే మనకు ఉన్నటువంటి సంపదను బట్టో, లేకపోతే మనకు ఉన్నటువంటి మరి ఉన్నతమైనటువంటి స్థితిని బట్టో మనం ఎప్పుడు గర్వించకూడదు. మనల్ని మనం తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. ఒక పాస్టర్ నేను చూశాను, ఆయన చాలా ఒక 6 సంఘాలు ఆయనకు ఉన్నాయి. నేను లోపలికి ఎంటర్ అయితే, మేము చిన్నప్పుడు చూసాం ఆయన పాస్టర్ని, మనం లోపలికి ఎంటర్ అయితే
మనం పాస్టర్ గారికి ప్రైజ్ లార్డ్ చెప్తాం, అంతేనా కదా? మనం ఎంటర్ అయితే ఆయనే ముందు ప్రైజ్ లార్డ్ చెప్తారు, బాబు ప్రైజ్ లార్డ్ అంటే, అక్క ప్రైజ్ లార్డ్ అంటాడు. ఇంత ఉన్నతమైనటువంటి పాస్టర్ అంటే ఆయన చాలా గొప్ప, అంటే ఒక 5-6 బ్రాంచ్లు ఉన్నాయి ఆయనకి. అప్పుడే మేము చిన్నప్పుడు ఆయన చూసి నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని. ఏంది మేము చెప్పకముందే ఆయన ప్రైజ్ లార్డ్ చెప్పేస్తున్నాడు ఏంటి అంటే, అంత తగ్గింపు గుణం కలిగినటువంటి వాడు ఆయన. నాకు అప్పుడే అనిపించింది, అంత గొప్ప సేవకుడు ఆయన, ఇంత గొప్ప సేవకుడైనా. నిజంగా అలాంటి సేవకుడు ఇప్పుడు ఆయన బిడ్డలు కూడా సేవ చేస్తున్నారు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఆ బిడ్డలు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి దేవుడు తను తాను తగ్గించుకునే ప్రేమను చూపించినప్పుడు అలాంటి ప్రేమను మనము చూడాలి, అలాంటి ప్రేమను ఇతరులకు మనము చూపించాలి. ఇది రెండవది. మూడవది, ఇప్పుడు వరకు మనం 2 ప్రేమలు చూసాం. మొట్టమొదటిది నిస్వార్థమైన ప్రేమ, మరొకటి తను తాను తగ్గించుకునేటువంటి ప్రేమ. చివరి ప్రేమను కూడా మనం చూస్తాం. దేవుడి ప్రేమను వివరించాలంటే మనకు రోజు సంవత్సరాలు కూడా మనకు సరిపోవు, ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పది కాబట్టి. కొన్ని మాటలు మాత్రమే మనం ధ్యానిస్తున్నాం. అయితే మూడవది ఏంటంటే నేను రాసుకున్నటువంటిది బాధలలో క్షమించే ప్రేమ. బాధలలో క్షమించే ప్రేమ. యేసేని సిలువకు అప్పగించేశారు, పిడిగుద్దు రుద్దుతూ ఉన్నారు. భారమైనటువంటి సిలువ ఆయన భుజం మీద మోపారు. కొరణాలతో కొడుతూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, శపిస్తూ ఉన్నారు, ఉమ్ము ఊస్తూ ఉన్నారు ఆయన మీద. ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ భారమైన ఆ సిలువను మోస్తూ కూడా బాధలలో ఆయన అనిన మాట ఏంటి? తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరిరువురు కనుక వీరిని క్షమించనయ్యా. వీరేం చేస్తున్నారు, వీరిరువురు కనుక వీరిని క్షమించు అయ్యా. వీళ్ళని భస్మం చేయి, వీళ్ళని నాశనం చేసి అని అనలేదు. ఏమన్నాడు యేసే? వీరేం చేస్తున్నారో వీరిరువురు కనుక వీరిని క్షమించనయ్యా. బాధలో కూడా క్షమించేటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. అంత బాధపడుతూ కూడా కలువరి సిలువ పైన వేలాడుతూ కూడా దొంగని రక్షించాడు. పక్కన ఉన్నటువంటి దొంగని, ఇటువైపు ఒక దొంగ, ఇటువైపు ఒక దొంగ. ఒక దొంగ దేవుణ్ణి వేడుకుంటే, ఒక దొంగ దేవుణ్ణి దూషించాడు. దేవుణ్ణి, నువ్వు ఏం దేవుడు అయ్యా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించచ్చు కదా, ఏది మాకు ఈ తలకాయ, ఏంది కర్మ, ఇప్పుడు మమ్మల్ని రక్షించవచ్చు కదా, నువ్వు దేవుడు అంటాయా అని చెప్పి దూషించాడు. మరొక దగ్గరే అలా అనకూడదురా, మనం అంటే చాలా తప్పులు చేశాం కాబట్టి మనకి శిక్ష కరెక్ట్. ఆయన ఏ తప్పు చేయకుండానే సిలువ పైన వేలాడుతున్నాడు రా. అయ్యా, నువ్వు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటావా ఈ పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు? ఆ దొంగని రక్షించాడు. అంత బాధల్లో కూడా, బాధలు పడుతూ కూడా ఒకరిని రక్షించేటువంటి ప్రేమ, క్షమించే ప్రేమ యేసయ్య ప్రేమ. అంత గొప్పవాడు మన యేసయ్య. ఆ యేసయ్య మనం స్తుతిస్తున్నామంటే, ఆయన మనం గణపరుస్తున్నామంటే, ఆయన సన్నిధిలో కూర్చొని ధ్యానిస్తున్నామంటే మనకెంత గొప్ప భాగ్యం. అనేక మంది ఈ సమయాన్ని వ్యర్థంగా గడుపుచున్నారు, రకరకాల పనుల్లో ఉన్నారు. అయితే మనల్ని దేవుడు ఎంచుకున్నాడు. ఈ కొద్ది మందిని, రక్షణ సన్నిధిని దేవుడు ఎంచుకున్నాడు. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని, మరి సరోజిని, మరి పండు ద్వారా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వారికి ఒక తలంపునిచ్చి కొద్ది మందినైనా గ్యాదర్ చేసి దేవుని సన్నిధిలో నడిపించాలని బిడ్డలకు ఆశ్రయించినాడు దేవుడు. సో మనల్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు మనకి కృపని అనుగ్రహించాడు. అయితే బాధల్లో కూడా ప్రేమించేటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. అటువంటి ప్రేమని చూసేటువంటి వాళ్ళలో మదర్ తెరీసా గారు కూడా ఉన్నారు. అంత బాధల్లో కూడా బిడ్డల్ని ఆమె హక్కును చేర్చుకొని ఆమె ప్రేమిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను మరి ముగించేస్తాను. 1999 ప్రాంతం, 1999 సంవత్సరం, క్షమించాలి, 1999 సంవత్సరంలో ఒరిస్సా అనే ప్రాంతంలో మరి మనోహర్పూర్ అనేటువంటి చిన్న గ్రామంలో ఆస్ట్రేలియా నుంచి
దంపతులు ఇద్దరు, ఒక పాప, ఇద్దరు బాబు, ఇద్దరు పిల్లలు, ఇద్దరు మగ పిల్లలు, ఒక పాప. ఇద్దరు ఆస్ట్రేలియా నుంచి మిషనరీస్ వచ్చారు. వచ్చి వాళ్ళు మరి సేవ చేయడానికి వచ్చారు. ఎక్కడ సేవ చేసేది? ఒరిస్సా ప్రాంతంలో కుష్ఠరోగుల మధ్య సేవ. కుష్ఠరోగుల మధ్యలో దేవుని సేవ. ఎప్పుడు 1965 నుంచే వచ్చున్నాడు అంట. 1965లో ఆయన వచ్చాడు. మరి 1999లో జరిగినటువంటి వృత్తాంతం నేను చెప్తున్నాను. 1965 నుంచి ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. మరి ఆయనకు 3 పిల్లలు. 1999లో 3 పిల్లలు, ఒక పాప, 2 పిల్లలు, మగ పిల్లలు. బాబుకి 10 సంవత్సరాలు, ఇంకొక బాబుకి 7 సంవత్సరాలు. అయితే ఆయన పేరు గ్రాహం స్టెయిన్స్. ఆయన ఆస్ట్రేలియా నుంచి సువార్థికుడుగా ఈ ప్రాంతానికి వచ్చి భార్య బిడ్డలతో కలిసి ఒరిస్సా ప్రాంతంలో నివసిస్తూ ఆయన సేవ చేసేది గొప్ప వాళ్ళ మధ్యలో కాదు, లేకపోతే ఆయన పెద్ద లగ్జరీస్ చర్చిలో కాదు, కుష్ఠరోగుల మధ్యలో, కురుపులతో వాసన కొడుతున్నటువంటి ఆ రోగుల మధ్యలో సేవ చేస్తున్నాడు. ఆ కుష్ఠరోగులు కలిగినటువంటి వారిని ఆ రసి కారుతూ ఉంటే తుడుస్తూ, ఆ రక్తం తుడుస్తూ, వాళ్ళకి ఆయింట్మెంట్లు వేస్తూ, వాళ్ళకి ఏదైనా మందులు ఇస్తూ, వాళ్ళని రోజు చక్కగా స్నానం చేపిస్తూ, ఆ కుష్ఠరోగం మానేదాకా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఆయన మధ్యలో సేవ చేస్తున్నటువంటి ఆ కుటుంబం. అయితే 1999 సంవత్సరంలో ఆయన 2 బిడ్డలు మరి ఒక కారులో నిద్రిస్తూ ఉంటే కొందరు దుండగులు వచ్చి పెట్రోల్ పోసి ఆ కారుని తగలబెట్టేశారు. మొత్తం తగలబడిపోయింది, వ్యాన్ అంతా తగలబడిపోయింది. కారులో ఉన్నటువంటి 3 బయటికి రావాలని ప్రయత్నం చేశారు. బయట ఉన్నటువంటి దుండగులు బయటికి రానియకుండా ఆపేసి కారులోనే ఉంచి పూర్తిగా కాలిపోయే వరకు నిలబడుకొని కాలిన తర్వాత అప్పుడు వీళ్ళు బయటకు వచ్చారు. 3 కూడా కారులోనే బూడిదైపోయారు. దారుణమైనటువంటి పరిస్థితి. భార్య, కూతురు మాత్రం అక్కడ లేరు ఆ రోజు. వాళ్ళు ఎక్కడో వేరే ఊళ్ళో ఉన్నారు. 1999 ఒరిస్సాలో జరిగినటువంటి వృత్తాంతం. ఆ టైంలో భారతదేశం అంతా ఉలిక్కిపడింది. ఏంది ఈ విధంగా జరిగింది? క్రైస్తవులు కాల్ చేశారంట. ఎవరు చాలా దారుణమైన. రాష్ట్రపతి కూడా దాని గురించి ఎంక్వైరీ చేసి సీరియస్గా వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ ప్రాంతానికి పంపించి వాళ్ళు అరెస్ట్ చేయండి ఇమీడియట్గా అరెస్ట్ చేశారు. అతను అరెస్ట్ చేసి జైళ్ళు అన్నీ తిప్పుతూ ఉన్నారు. ప్రధాన నిందితుడైనటువంటి అతను 2003వ సంవత్సరంలో ఆయన భార్య, కూతురు ఇద్దరు కూడా అదే గ్రామంలో మరలా సేవ చేస్తూ ఉన్నారు. చేస్తూ ఆమె ఒక మాట అంటది, అయ్యా, నా భర్తని కాల్చివేసిన నా భర్తని చంపినటువంటి ఆ అతన్ని దయచేసి క్షమించండి, ఆయన వదిలిపెట్టేది. నాకు ఆయన మీద కోపం లేదు. నా భర్త యేసయ్య సన్నిధిలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని క్షమించి వదిలిపెట్టేయండి అని 2003వ సంవత్సరంలో ఆమె కోర్టుకి విన్నవించుకొని ఆ పేపర్లో కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ ప్రేమ ఎటువంటి ప్రేమ అండి? ఎవరికి వస్తుంది ఆ ప్రేమ? బాధలో కూడా క్షమించేటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. బాధలో కూడా క్షమించి హక్కును చేర్చుకునేటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. కాబట్టి ఇటువంటి ప్రేమని మనం కలిగి ఉండాలి. ఈ శ్రమల దినాల్లో మనం దేవుని ధ్యానిస్తూ వస్తున్నటువంటి మనం ఎటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి? నిస్వార్థమైనటువంటి ప్రేమను, మనల్ని మనం తగ్గించుకొని ఇతరులకు చూపించేటువంటి ప్రేమను, అలాగే బాధలలో కూడా క్షమించేటువంటి ప్రేమను మనం కలిగి ఉంటాం. ఇలాంటి ప్రేమని ధ్యానిస్తూ, సిలువలో యేసయ్య పడినటువంటి బాధను ధ్యానిస్తూ మనం ఈ లెంట్ డేస్ని గడుపుతూ మరి దేవుడి సన్నిధిలో ధ్యానించడానికి దేవుడు మనకు సహాయం అనుగ్రహించుగాక. అదిగదిగో అటు చూడు, 4, 5, 6 ఏ సిలువైతే చూడు.